ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ప్రోటీన్ అనేది నాన్ వెజిటేరియన్ లో తక్కువ ఉంటుందండి, వెజిటేరియన్ లో ఎక్కువ ఉంటుంది. అందరికీ న్యూట్రిషన్ లెక్కలు తెలియక ఇప్పుడు అట్లా అనుకుంటారు. అందుకని ఎక్కువ ప్రోటీన్ వెళ్ళాలంటే వీళ్ళకి కర్రీస్లో మెయిన్గా వీళ్ళ వేసుకోవాల్సింది కాస్త రాజ్మా గింజలు, మీల్ మేకర్ ఇట్లాంటివి కాస్త ఎక్కువగా సోక్ చేసేసి రాజ్మా గింజలు వేయటం, ఇది చాలా బాగా ప్రోటీన్ ఇంక్రీజ్ చేస్తుంది. అట్లాగే సోయా బీన్స్ సోక్ చేసేసి 12 అవర్స్ సోక్ చేసేసి కర్రీస్లో ఉడికేటప్పుడు వేసేస్తే ఉడికిపోతాయి. కానీ ఒకరోజు రాజ్మా, ఒకరోజు సోయాబీన్ ఇట్లాంటివి వేయచ్చు. అన్నిట్లో మీల్ మేకర్ డైలీ 20-30 అన్న మీల్ మేకర్స్ ఇట్లా వేసేసి కర్రీస్ చేసుకుంటే ఈ కాంబినేషన్లో ప్రోటీన్ చాలా ఎక్కువ వెళుతుంది అనమాట. రాజ్మా రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన రాజ్మా గింజలు 1 కప్పు, బాసుమతి ముడి బియ్యం 1 కప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, పుదీనా ఆకులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చీలికలు 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, సాహీ జీరా 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, లవంగాలు 4, బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానబెట్టిన రాజ్మా గింజలు సుమారుగా 12 గంటలు నానబెడితే బాగా నానతాయి. ఆ గింజలను వేసేసి గింజలు ఉడకటానికి కాస్త నీళ్లు పోసేసి ఆ నీళ్ళల్లో నిమ్మరసం, కొద్దిగా తేనె ఈ 2 వేసి ఉడికితే ఆ రాజ్మా గింజల్లో చప్పదనం పోతుంది. తేనె పులు పట్టేసి గింజలు బాగుంటాయి. మామూలుగా అయితే ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటారు ఈ గింజల్ని. మనం ఉప్పు బదులుగా ఈ 2 వేసి ఉడికించుకుంటాం. ఉడికిన తర్వాత ఫిల్టర్లో రాజ్మా గింజల్ని పోసేస్తే ఆ నీళ్ళన్నీ వాష్ చేయడానికి బాగుంటుంది. అలా ఉడికిన రాజ్మా గింజలు మనం పక్కన పెట్టుకుంటాం. ఇక రాజ్మా రైస్కి మసాలా సిద్ధం చేయటం కోసం పొయ్యి మీద పాత్ర పెట్టేసి అందులో 1 టీ స్పూన్ మేగడ వేసి అందులో బిర్యానీ ఆకులు 2, అనాస్ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, సాజీరా ఇవన్నీ మేగడలో దోరగా వేగనివ్వాలి. ఈ మసాలా రోజు మనం అసలు వాడం, ఎప్పుడన్నా స్పెషల్ ఐటమ్స్లోనే కొద్ది మోతాదులో వాడుకుంటే మంచిది. ఇవన్నీ వేగిన తర్వాత అందులో అల్లము తురుము, అలాగే పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా ఆకులు ఇవన్నీ కొద్దిగా వేసి దోరగా వేగనివ్వాలి. ఇందులో కదుపుకుంటూ మధ్యలో ధనియాల పొడి, పసుపు ఈ 2 కూడా వేసేసి ఈ మసాలా అంతా బాగా దోరగా వేగనిస్తే బాగుంటుంది. ఇలా మసాలా అంతా వేగిన తర్వాత కడిగిన బాస్మతి ముడి బియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. ఒకసారి ఆ బియ్యం మసాలాలో తాలింపులో బాగా కలిపేసి ఆ బియ్యం ఉడకటానికి రాజ్మా గింజలు ఉడకగా వచ్చిన నీళ్లను పోసాం, టమోటా పేస్ట్ వేసేస్తున్నాం. మామూలుగా అయితే బాస్మతి బియ్యం ఉడకటానికి ఒట్టి నీళ్లు పోస్తే చప్పగా అయిపోతుంది. కాబట్టి టమోటా పేస్ట్ పోస్తే చప్పదానం లేకుండా బాస్మతి రైస్ మంచిగా ఉడుకుతుంది అనమాట. ఈ రసంలో బియ్యాన్ని కలిపేసి ఉడికించిన రాజ్మా గింజలు కూడా ఇందులో వేసేసి మూత పెట్టేస్తే చక్కగా ఈ మసాలా అంతా రాజ్మా గింజలు పీల్చుకుంటాయి. టమోటా పేస్ట్ లో బాస్మతి ముడి బియ్యం చక్కగా ఉడుకుతుంది. పొడి పొడిలాడుతూ రాజ్మా రైస్ చూసారుగా ఎంత కలర్ఫుల్ గా సిద్ధమైందో. హై ప్రోటీన్, బాగా పోషకాలు ఉండే రాజ్మా రైస్ సిద్ధమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విరూపాక్షి, విరూపాక్షి, విరూపాక్షి.
నేను ఇక్కడే ఉంచరా, నేను ఇప్పుడే వస్తాను. సైలెంట్ గా ఉంటావు. హే విరూపాక్షి, మర్యాదగా సంతకం పెట్టు, మనకి ఎక్కువ టైం కూడా లేదు. నేను సంతకం పెట్టను. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను నా సూర్య దగ్గరికి వెళ్ళాలి. సూర్య, 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 సూర్య! హే, నువ్వు ఎంత మొరపెట్టుకున్నా నీ గొంతు ఎవ్వరికి వినబడదు. అంబిక, నీకు దండం పెడతాను, నన్ను నా సూర్య దగ్గరికి తీసుకెళ్ళు ప్లీజ్. ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్ను నీ సూర్య నుంచి దూరం చేసింది మళ్ళీ దగ్గర చేయడానికి కాదు విరూపాక్షి. మర్యాదగా నేను చెప్పిన చోట సంతకం పెట్టు. ఆ తర్వాత నిన్ను ఎక్కడికి పంపించాలనేది నేను డిసైడ్ చేస్తాను. పెట్టు, మర్యాదగా సంతకం పెట్టు. నేను సంతకం చేయను. పెట్టు, 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 సంతకం పెట్టను. పెట్టు, పెట్టను. పెట్టు, నేను పెట్టను. పెట్టు, పెట్టను. పెట్టవే. పెట్టను. నేను పెట్టను. నిన్ను మమ్మీ, ఆ చైర్ అడ్జస్ట్ చేయ మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది నా పెళ్లి పుస్తకం. సంవత్సరం ముందు ఆ రోజు పెళ్లిలో 7 అడుగులు వేస్తూ సిద్ధు నాతో చెప్పిన మాటలు నాకింకా గుర్తు. నిన్ను ప్రతిక్షణం సంతోషంగా ఉంచుతాను. నీ సంతోషంలోనే నా సంతోషాన్ని వెతుక్కుంటాను. దించిన ఏ చిన్ని అవసరాన్నైనా నా కష్టంతో తీరుస్తాను. నీ మర్యాదకి ఏనాడూ భంగం కలిగించను, కలిగించనివ్వను. మా అమ్మ నాన్నలుగా మీ ఇంటి ఆచారాలని మా వాటిగా చూసుకుంటాను. ఈ రోజు నుంచి నువ్వు మా కుటుంబంలో ఒకదానివి, ముఖ్యమైన మనిషివి. మనం మన దాంపత్య జీవితాన్ని
చివరి వరకు మంచి స్నేహితులుగా గడుపుదాం. భయం, మీ పెళ్లికి వచ్చేసాం మేము. అప్పుడు మిస్ అయ్యారు, ఇప్పుడు వచ్చేది. ఓకే, ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో జడ్జెస్ అడుగుదాం. స్నేహ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ బోత్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు డాన్స్ చేస్తున్నప్పుడు నా షూటింగ్ నాకు గుర్తు వచ్చింది. డ్యూరింగ్ సూపర్ మచ్చి ఐ వాజ్ ఆల్సో ప్రెగ్నెంట్, 4 months ప్రెగ్నెంట్ దెన్. యా, సో నాకు అది గుర్తు వచ్చింది. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హ్యాపీ టు సీ యూ గైస్ హ్యావింగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. డాన్స్ కొంచెం చెప్పాలంటే నైస్ డాన్స్, వెరీ నైస్, సూదింగ్, స్లో. అండ్ మీరు లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ మీన్ యూ షోడ్ ఇట్ ఆన్ యాక్ట్. And as usual, you both are in so much in love, and ilage unnala. That's all. Thank you. Good Thank luck. you, ma'am. Thank you. All the very best. బెహరీన్ గారు, తెలుగు పెళ్లి చూశాను లైఫ్ లో ఫస్ట్ టైం. It's very cute. Thank you. I thought congratulations to you two first. Thank you. I thought it was very like soothing to the eyes, and then I enjoyed the whole the chemistry between you two. I thought it was very nice. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నటరాజ్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది? మీ పెళ్ళికి రాలేదులే కానీ చూసినట్టుంది ఇప్పుడు. థ్యాంక్ యూ మాస్టర్. చాలా బాగున్నారు, చాలా క్యూట్ గా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది. గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినికి ఏమైందిరా? ఏమైందిరా? చెప్పు. తెలీదురా, ఎవరో కత్తితో పొడి చేశారా. నేను వెళ్ళేసరికి స్పృహ లేకుండా పడిపోయి ఉంది అక్కడ. అయ్యయ్యో, ఎవరు చేశారా ఈ పని? దాన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? లిక్విడ్ తాగించమని మనుషుల్ని పెడితే పొడవటం ఏంట్రా మీరు? మనోడా, కత్తితో పొడిచారంటున్నావు, మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. నా మనోరాలను ఎవరు చంపాలనుకున్నారో తెలుసుకోవాలి మనోడా. డాక్టర్, తనకి ఎలా ఉంది డాక్టర్? తనకి ఏం కాలేదు కదా? తను బానే ఉంది కదా? గాయం కొంచెం లోతుగానే అయింది. బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల ఆమె స్పృహ కోల్పోయింది. చూస్తుంటే హత్యా ప్రయత్నంలా ఉంది. వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. మేడం ఫోన్ చేస్తుందిరా, మాట్లాడు. హలో. రే, నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంట్రా? గుండమ్మని ఎందుకు పొడిచారా? మేడం, మమ్మల్ని కొట్టి చంపుతుంటే మా ప్రాణాలు కాపాడుకోవడం కోసం మా వాడు పొడి చేశాడు మేడం. సారీ మేడం. రే, ఇంతకీ ఆ లిక్విడ్ ని తాగించారా లేదా? అది మేడం, తాగించలేకపోయాం మేడం. రే, ఏంట్రా చెప్పిన పని చేయటం చేత కదా? మొత్తం ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా. ప్రస్తుతం ఆ గుండమ్మ స్పృహలో లేదు, కానీ స్పృహలోకి వస్తుంది. మిమ్మల్ని చూసింది కాబట్టి ఎక్కడున్నా వెంటాడి వేటాడి చంపేస్తుంది.
ఎక్కడికన్నా పారిపోండి, లేదంటే ప్రమాదం. మేడం మాకంటే ఎక్కువ ప్రమాదంలో మీరే ఉన్నారు మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా డ్రీమ్ గర్ల్. నాన్నా, అమ్మాయిని చూసావా? చూశాను నాన్నమ్మ, అద్భుతంగా ఉంది. అద్భుతమా? అసలు ఏం చూశాడు వీడు? అమ్మయ్యా, మా ఉత్తమ్ ఏమంటాడో అని చాలా టెన్షన్ పడ్డాం. వాడు అద్భుతం అన్నాడంటే ఇంకా ఈ పెళ్లి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ ఆనంద సమయాన్ని వెంటనే సెలబ్రేట్ చేసుకుందాం. అవును, ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాల్సిందే. రే పదరా వెళ్దాం. ఉత్తమ్, ఇగో ఉత్తమ్ ఎక్కడికి? నానమ్మ ఇప్పుడు వస్తాను. కుర్రోళ్ళు కదా, సరదాగా ఎల్లుంటారు. మనకేం ఆర్డర్ ఇవ్వాలో చెప్పండి. కాపాడింది ఎవరు? అదిగో ఆ వెళ్తున్న అమ్మాయి నేను కాపాడింది. రే, నా డ్రీమ్ గర్ల్ మన బ్యాంక్ అమ్మాయి మైథిలిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంకుల్ ఎందుకు అలా అరిచారు? ఏమైందో తెలీదు. లోపల బావగారు పోయి ఉంటాడంట వాగ్నదేవ్. పోయినట్టే ఉన్నాడు వైదిక. డోర్ తీయండి అంకుల్. లోపల బావగారికి ఏమైందో ఏంటో. తలుపులు బద్దలు కొట్టడం తొందరగా వెళ్ళు. వెళ్ళు అగ్నిదేవా, వెళ్ళు. అన్నయ్య, డోర్ బద్దలు కొట్టండి.
ఏమైంది ఏమైంది నాన్న? ఏమైంది బావగారు? ఏమైంది శివదేవా? ఏమైంది? ఎందుకు అలా భయపడుతున్నావు? ఏమైంది బావగారు? మీకేం కాలేదు కదా? మీరు అలా అరిచేసరికి కరెంట్ షాక్ కొట్టిందేమో అనుకున్నాం. వైదికమ్మ గారు, బాత్రూంలో నుండి అరిస్తే కరెంట్ షాకే కొట్టుండొచ్చు అని అంత కరెక్ట్గా ఎలా అనిపించింది వైదికమ్మ గారు? ఏమైంది అంకుల్? ఆ పొగలేంటి? ఏమో తెలియదు పృథ్వీ. ట్యాప్ ఆన్ చేయగానే స్విచ్ బోర్డులోంచి పెద్దగా పేలినట్టు మంటలు వచ్చేసాయి. అంటే షాక్ కొట్టలేదన్నమాట. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది రాయనా. శివదేవా, ఆ రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. అమ్మా పున్నమి, నువ్వు బాత్రూంలోకి వెళ్ళకపోవడం మంచిదైంది. నీకేం కాలేదు. పృథ్వీ, వెంటనే ఎలక్ట్రీషియన్ని పిలిపించి ఆ ప్రాబ్లం ఏమిటో చూడు. అలాగే రాజమాత. నేను వెళ్ళి స్నానం చేసి నాన్న, మీరు వస్తాను. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు డబ్బులున్న మనిషి అనుకున్నాను, కానీ ఇలా డబ్బు మనిషివని ఆనాడు నేను గ్రహించలేకపోయాను. ప్రేమ అని, పెళ్లి అని ఆ తల్లికి లేనిపోని ఆశలు కల్పించి ఒక బిడ్డకి తల్లించేసి నిర్దాక్షిణ్యంగా ఆ తల్లిని రోడ్డు మీద వదిలేసావే. అసలు నువ్వు మనిషివేనా సుధాకర్? రే సూరి, నీకు దండ పెడతాను. ఇక్కడ గొడవ చేయొద్దు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పక్కకెళ్ళి మాట్లాడడం లేదు సుధాకర్. ఇవాళ అందరి ముందు మాట్లాడడానికే వచ్చాను. ఇవాళ నీ గతం గురించి నీ కుటుంబానికి చెప్పడానికే వచ్చాను. కేదార్ ఎవరో నీకు తెలీదా? కేదార్ వాళ్ళ అమ్మ ఎవరో నీకు తెలీదా? నువ్వు కేదార్ వాళ్ళ అమ్మ మెడలో తాళి కట్టలేదా? ఇంత మనసు లేని బండరాయిగా ఎప్పుడు మారిపోయావు సుధాకర్? నీ ఆస్తి వెనుక, నీ అంతస్తు వెనుక ఇంకా ఎన్నేళ్లు దాక్కుంటావు? నా పరిస్థితి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు సూరి. పరిస్థితి బాగలేదా? ఏ పరిస్థితి గురించి మాట్లాడుతున్నావు? 25 ఏళ్ల తర్వాత నీ కొడుకు తండ్రిని వెతుక్కుంటూ తండ్రి ఆదరిస్తాడని కోటి ఆశలతో వస్తే నువ్వేం చేశావు? కొడుకే కాదన్నావు, అవమానించావు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూశావు. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతే కానీ ఇంట్లో మొదలైన గొడవలాగో దయచేసి ఇంట్లోంచి వెళ్ళిపోండి. కేదార్కి ఎవరూ లేరనుకున్నావేమో, ఈ మామున్నాడు. అందుకే కేదార్ నీ కొడుకు, సుహాసిని నీ భార్య అని రుజువు చేసే సాక్ష్యాలు తీసుకొచ్చాను.
ఇది మీ ఇంట్లో అందరి ముందు బయట పెడతా కేదార్ ఈ ఇంటి వారసుడని నిరూపిస్తా 25 ఏళ్లుగా నువ్వు చేస్తున్న తప్పుకి ఇవాళ నేను స్వస్తి పలుకుతా. సూరి వద్దురా, నా కుటుంబం అన్యాయం అయిపోతుంది. ఒకసారి నేను చెప్పేది విను. ఏ కేదార్ నీ కుటుంబం కాదా సుధాకర్? వాడు నీ రక్తం కాదా? ఈ ప్రేమ వాడి మీద ఎందుకు లేదు? కేదార్కి సాక్ష్యం ఇచ్చి నిజం బయట పెట్టిస్తాను. నీ కొడుకని నిరూపిస్తాను. ఈయనే మా నాన్నక్క. నేను ఈయన రక్తం పంచుకుని పుట్టిన కొడుకుని. కేదారే మావయ్య కొడుకు అనడానికి మా దగ్గర సాక్ష్యం ఉంది. సూరి మామ. ఏమైంది బాబాయ్? సూర్య అన్న పేరుతో నాకెవరూ తెలీదు. నాకు సూరికి ఏ సంబంధం లేదు. సూరి మామ మీకు తెలుసని కానీ అతనితో సంబంధం ఉందని కానీ నేను చెప్పలేదు కదా మావయ్య. అంటే జగదాత్రి కేదార్ చెప్పింది నిజమా? కేదార్ మా బాబాయ్ కొడుకా? కౌశికి గారికి నిజం తెలీదు. నిజం తెలిసిన మీరు మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు అంకుల్. దయచేసి జరిగింది కౌశికి గారికి చెప్పండి. బాబాయ్కి మాకు తెలియకుండా పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడా? అందరూ కలిసి బయటికి పంపింది ఈ ఇంటి వారసున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంజెక్షన్ ఇస్తే త్వరగా మెలకు వచ్చేస్తుందేమో డాక్టర్. ఇప్పుడు ఇంజెక్షన్ చేయకూడదు, ఎందుకంటే తను ప్రెగ్నెంట్. ఇప్పుడు తనకి రెస్ట్ అవసరం. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చేస్తుంది. సాయంత్రం ఒకసారి హాస్పిటల్కి తీసుకొస్తే ప్రెగ్నెన్సీకి సంబంధించిన మందులు రాసిస్తాను. అలాగే డాక్టర్. అమ్మ శ్రీవల్లి, డాక్టర్ గారిని పంపించొస్తాను. అలాగే అన్నయ్య. రండి డాక్టర్. ఓకే. ఇదిగో డాక్టర్. ఉంటానండి. సరే. అదేంటక్క, మెళ్ళో తాలిబట్టు లేదు, కాలికి మెట్టలు లేవు. డాక్టర్ ఏమో తన కడుపుతో ఉందని చెప్తుందేంటి? తను లేచి వివరంగా చెప్తే తప్ప ఏమీ తెలీదు. ఇంతకు ముందెప్పుడు చూడనే లేదు. మన ఊరికి ఎందుకు వచ్చిందో? అన్నయ్య కాబట్టి ఇంటికి తీసుకురాగలిగాడు. ఇంకెవరి కంటపడ్డా ఏం జరిగేదో. పాపం ఎవరో ఏంటో, చూస్తుంటే పెళ్లి కానట్టే ఉంది. నెల తప్పిందని తెలిస్తే ఈ ఊరు కాని అమ్మాయిని కూడా పంచాయతీలో నిలబెడతారు. బయటికి పంపించకూడదు. తను స్పృహలోకి వచ్చాక తనని జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్పాలి. పెళ్లి కాకుండానే కాలు జారిన అమ్మాయిని మన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారా? అవునక్క, తనకి మెలకు రాగానే ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కొని పంపించేద్దాం. ఎప్పుడు లేస్తుందో చూద్దాం. ఎందుకు అలా అంటారు? ఏదేమైనా సరే తలరాతను బట్టే జరుగుతుంది. ఈ అమ్మాయి ఈ ఊరికే ఎందుకు రావాలి? అన్నయ్య కంటే ఎందుకు పడాలి? మనింటికే ఎందుకు రావాలి? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే దేవుడు వీటన్నింటికి ఏవో కారణాలు పెట్టే ఉంటాడు. తను లేస్తే ముందు చివాట్లు పెట్టకూడదు, 2 ముద్దల అన్నం పెట్టాలి. అర్థమైందా? గంగా, రాత కూర్చోండి. శుభలేఖలు వచ్చాయి. అందరికీ పనిచేస్తున్నారు కూడా. నా పుట్టింటి తరపు వాళ్ళకి నా చేతులతో ఇవ్వాలని మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను. తీసుకో. చాలా సంతోషం అత్తయ్య, శివ పెళ్లి పత్రికని నీ చేతుల మీదుగా తీసుకోవడం. నీకు హ్యాపీగానే ఉంటుంది, నాకు లోపల మండిపోతుంది నా పెళ్ళంటే. అత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి. శివ కూడా వచ్చినట్టుందక్క. అవును, శ్రీవల్లి వాళ్ళేరే కనిపించట్లేదు. గదిలో ఉన్నారత్తయ్య. ఆహా. బావా, ఒక్క నిమిషం.
ఇప్పుడే వస్తానత్తా. ఎవ్వరికీ ఈ అమ్మాయి మన ఇంట్లో ఉన్నట్టు తెలియకూడదు. తనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నాకే అప్పుడు గాని మనం ఏ నిర్ణయం తీసుకోలేం. అత్తయ్య వాళ్ళకి ఏం తెలియనివ్వకుండా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మెల్లగా పోలేవా? నువ్వే స్పీడ్గా వెళ్ళమంటావు, మళ్ళీ నువ్వే స్లో అంటావేంటి? షబ్బా, నీకు అర్థం కావడం లేదా? స్పర్శ లేదా? ఏ లోకంలో ఉన్నావయ్యా బాబు నువ్వు? మీ చెల్లెలి పెళ్లికి ఆకాశమంత పందిరి వేయించాలని, ఘనంగా ఊరేగింపు చేయాలని కలలు కంటూ బండి నడుపుతున్నావనుకుంటా. బండాపు. ఏమైంది? ముందు బండాపు. ఆపు 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 ఆపు. ఏమైంది? నీకు చెప్తే అర్థం కావట్లేదు స్వామి. ఒకసారి వెనక కూర్చో, నేను నడుపుతా, అప్పుడు నీకు అర్థం అవుతుంది. రా, దిగు. ఎక్కు. నడపగలుగుతావు కదా? నెల్లూరు వరకే కాదు, కావాలంటే ఏలూరు వరకు నడుపుతా. అప్పుడు గాని 2 రోజుల తర్వాత రాము. ఈ లోపు పెళ్లి ఆగిపోయిందని ఊర్లో ఎన్ని పంచాయతీలు పెడతారో ఏంటో. నాకు కావాల్సింది కూడా అదే. పదే పదే అదే మాట అనకు. మెల్లగా. ఎందుకు? ఏమైంది? గుంతల్లో స్పీడ్ బ్రేకర్స్ కి నువ్వు బండిని పైకి ఎగరేస్తుంటే నీకు నేను తగులుతున్నాను. ఇందాక కూడా నేను నీకు తగులుతున్నాననే చెప్పాను. నువ్వు విన్నావా? విన్నాను గాని అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ముందు బండి ఆపు, బండి ఆపు. ఆపు. సరే ఆపు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది మా అమ్మా నాన్నలకి దొరికిన తర్వాత ఇప్పటి వరకు ఆ గ్రంథాల్లో రాసినట్టుగానే జరిగింది సిద్ధాంతి గారు. వేదవతి మా ఇంటి కోడలైన తర్వాత సంప్రదాయబద్ధంగా అన్నీ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎందుకు గండం వచ్చిందో మాకర్థం కావడం లేదు.
అంతా చిన్న కోడలు చేసిన ఘనకార్యమే కదా మామయ్య గారు. సిద్ధాంతి గారు, ముందు ముందు ఏం జరగబోతోందో వాటిని చదివి చెప్పండి. మీ వంశానికి దొరికిన ఈ విగ్రహం నిజంగా చాలా శక్తివంతమైనది. ఇందులో తులసి అనే ఒక భక్తురాలు గురించి రాసుంది. అలాగే తులసి లాంటి జాతకం కలిగిన పుణ్యాత్మురాలు అమ్మవారిని నిత్యం ఆరాధించుకుంటుందని రాసుంది. ఆ విధంగానే మీ భార్య నిత్య పూజలు చేసుకుంటూ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. గత కొద్ది కాలంగా అమ్మవారి మీద చెడు దృష్టి పడింది. సాక్షాత్తు అమ్మవారికి చాలా పరీక్షా సమయాలు ఎదురయ్యాయి. చివరికి మీ ఇంటి నుంచి దూరం అయింది. అమ్మవారు ఈ ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాత తిరిగి ఈ ఇంటికి రాని ఎడల ఏమైంది సిద్ధాంతి గారు? ఆగిపోయారే, చదవండి. అందులో ఏం రాసుంది? విగ్రహం తిరిగి రాని ఎడలా ఏం జరుగుతుందో చెప్పండి సిద్ధాంతి గారు. దేనినైనా సరే మేము ఎదుర్కొంటాం. అందులో ఏముందో చెప్పండి. శాస్త్ర ప్రకారం నేను కొన్ని విషయాలను చెప్పలేను. అందులో ఉన్న భాషను మాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికే కదా మావయ్య గారు మిమ్మల్ని పిలిపించారు. మరి మీరు చెప్పనంటారేంటి? నేను చెప్పలేను. ఆ విషయం మీ కుటుంబ సభ్యులందరికీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సిద్ధాంతి గారు, సిద్ధాంతి గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పౌర్ణమి గడియలు మొదలైనట్టున్నాయి. మను బాడీలోకి వెళ్ళి ఆయనకి నిజం చెప్పేస్తే? వద్దు. నేను దాని బాడీలోంచి బయటికి రాగానే మళ్ళీ ఇంట్లో వాళ్ళని దాని మాటలతో మాయ చేస్తుంది. ఎవరైనా బాడీలోకైనా వెళ్ళి మనుకి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. రాథోడ్ బాడీలోకి వెళ్ళి చెప్తే అస్సలు సీరియస్గా తీసుకోదు. మిస్ అమ్మ, అయ్యో వద్దు. ఆల్రెడీ పోయిన పౌర్ణమికి నేను చేసిన పనికి సమస్యలతో సతమతమవుతుంది. ఇంకెవరి బాడీలోకి వెళ్ళి చెప్తే మను భయపడి ఈ ఇంటికి దూరంగా వెళ్తుంది. అమ్ము, అమ్ము, అమ్మో, అమ్ము, నీకేం కాలేదు కదా? మీరుండగా నాకేమవుతుంది? అదే నాకేమవుతుంది నాన్న? మిస్సమ్మా, ఈ ధూపం పడేసి వెళ్ళింది నువ్వే కదా? ఆయనకి దగ్గొస్తే హడావిడిగా వెళ్తూ. నేను అదంతా అడగలేదు మిస్సమ్మా. ఆ ధూపం అలా పడేసి వెళ్ళింది నువ్వేనా కాదా అని అడుగుతున్నా. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఏదెక్కడ పెట్టాలో తెలీదా నీకు?
ఇంట్లో పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు. అరే అమరే చూసుకోకుండా నిప్పుల మీద కాళ్ళు పెట్టబోయాడు. ఏం కాలేదు కదమ్మా, ఇంకెందుకు గొడవ? కాలేదు కాబట్టి సరిపోయిందాంటీ. అదే అమర్ కాళ్ళు పెట్టేసుంటే, లేదా ఆ నిప్పు ఏదైనా క్లాత్ మీద పడుంటే మంటలు వచ్చేసేవి. పిల్లలున్న ఇంట్లో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అయినా ముసుగేసుకొని మోసం చేసి పెళ్లి చేసుకున్న మనిషి నుంచి బాధ్యతలు ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పే. పిల్లల్ని చూసుకోవడమే రాదు, ఇక ఇంటి నేను చూసుకుంటుంది. మిస్ అమ్మని ఇంకొక మాట అన్నా నేను చూస్తూ ఊరుకోను. మిస్ అమ్మ ఏం తప్పు చేసిందని ఇలా అందరి ముందు అరుస్తున్నారు? మిస్ అమ్మ ఈ ఇంటి కోడలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే అమర్కి ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో అలా అన్నానమ్మో. చూసుకోవడానికి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను కదా. ఏమైనా అవ్వనిస్తానా? అయినా జరిగిన దాంట్లో మిస్ అమ్మ తప్పేముంది? ధూపం టేబుల్ మీదనే పెట్టింది, అది పొరపాటున కింద పడిపోయింది. అది తన తప్పెలా అవుతుంది? అమ్ముకి ఏమైందిరా? ఉన్నట్టుండి ఎందుకు ఇలా మిస్ అమ్మ వైపు మాట్లాడుతుంది? అదే కదా, మిస్ అమ్మ చేసిన తప్పకి డాడీ బాగా తిడతారనుకుంటే అమ్ము ఏంటి మొత్తం చెడగొడుతుంది. సారీ అండి, వాటర్ తీసుకొద్దామన్న హడావిడిలో ప్లేట్ సరిగ్గా పెట్టలేదు. ఇంకొకసారి ఇలాంటి కారణాలు కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మనోహరి, అనవసరంగా నోరు జారావు. జరిగిన దానికి ఆల్రెడీ హడలిపోయిన మిస్సమ్మను నీ మాటలతో బాధ పెట్టావు. ఇంకోసారి ఇలా చేయకు. ఒక్క నిమిషం. మిస్ అమ్మ తప్పు లేకుండా మిస్ అమ్మని అన్ని మాటలు అన్నందుకు సారీ చెప్పెళ్ళు. అమ్మో పర్లేదు, నాకే సారీలొద్దు. నేను కావాలని చేయలేదని అర్థం చేసుకున్నారు, అది చాలు. సారీ వద్దని చెప్పడం నీ సంస్కారం మిస్ అమ్మ, చెప్పడం తన బాధ్యత. సారీ.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నందిని అఖిల్ని ఇష్టపడుతుందమ్మా. అఖిల్ మనసులో కూడా నందినియే ఉంది. ఈ మాటలేం నాతో చెప్పొద్దభి. అఖిల్ కోసం శివాని ప్రాణాలకు కూడా తెగించింది. కానీ శివాని అఖిల్కి సెట్ అవ్వదత్తయ్య. శివాని కూడా వసు, శివాని గురించి నువ్వేం మాట్లాడొద్దు. ఇది నా ఇష్ట ప్రకారం జరుగుతున్న పెళ్లి. అమ్మా, ఇంకొకసారి నందిని గురించి ఆలోచించమ్మా. నందిని అఖిల్కి సేవ చేసింది, నేను కాదన్ను. కావాలంటే తనకో మంచి సంబంధం చూసి మనమే పెళ్లి చేద్దాం. శివాని చదువుకుంటుంది కదమ్మా, తన పెళ్లికి తొందర ఏమొచ్చింది? నా మనవరాల్ని నేను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నానభి. అది కాదత్తయ్య. ఈ విషయంలో ఇంకెవరూ ఏం చెప్పొద్దు. అఖిల్ శివానీలకి పెళ్లి, ఇది ఫైనల్. పంతులు గారు, అమ్మా ముహూర్తం దొరికిందా? అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం. రేపు ఉదయం 10 గంటల నుంచి మంచి ముహూర్తం ఉందమ్మా. మంచిది, ఈ ముహూర్తమే ఖాయం చేయండి. రేపు ఈ టైం కల్లా మీరొచ్చి నిశ్చితార్థాన్ని జరిపించాలి. అలాగేనమ్మా. వస్తాను, సెలవు. మంచిది. అఖిల్ పెళ్లి గురించి మనలో మనకి వేరువేరు అభిప్రాయాలుండొచ్చు, కానీ అందరం ఒకటిగా ఉండి అఖిల్ శివానీల పెళ్లి జరిపించాలి. అభివసు, మీరిద్దరూ రేపు దగ్గరుండి నిశ్చితార్థం ఏర్పాట్లు జరిపించాలి. కార్యంలో ఏ లోటు ఉండకూడదు. భాస్కర్, పావని, మీరు శివాని తరపున రేపు నిశ్చయ తాంబూలాలు తీసుకోబోతున్నారు. అఖిల్ తరపున అభివసు తీసుకుంటారు. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. నందిని, శివాని నీకు తోబుట్టు లాంటిది. తను సంతోషంగా ఉండాలని కోరుకో. నీ భవిష్యత్తు గురించి నేను బాధ్యత తీసుకుంటాను. అఖిల్, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నా నిర్ణయం కాదని రేపు నువ్వేదైనా తేడా చేసావంటే నీకీ అమ్మే ఉండదు. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలి. అసలు ఆద్య వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ ఇందులో జరుగుతుందన్న విషయం వాళ్ళకి తెలుసో లేదో? తెలుసుంటే వాతావరణం అలా ఉండదు కదా. వాళ్ళకి తెలిసేలోపు ఆ కిషోర్ని ఇక్కడి నుంచి మాయం చేయాలి. పద పద, చెప్పింది గుర్తుంది కదా. ఆయన వాళ్ళకి కబురు చేయమన్నారు అంటే ఆద్య మనకి దక్కదనేగా. అప్పుడే ఆ బంగారు తల్లికి 100 ఏళ్ళు నిండిపోతున్నాయా? ఆద్య జాబ్ కన్ఫర్మ్ అయిందన్నమాట. ఇంకా మనకు అడ్డు లేదు. ఏం ప్రేమ! కట్టుకున్న భార్యని నా మీద లేదు కానీ పోతుందని తెలిసి దాని గురించి తెగ బాధపడిపోతున్నాడు చూడు. చివరిసారిగా నా చెల్లెలికిచ్చిన మాట నిలబెట్టుకోకుండా చేస్తున్నాను. ఆ వచ్చే చావేదో నాకొచ్చినా బాగుండేది.
నాన్న. వెళ్ళి డోర్ క్లోజ్ చేయనా? వెళ్ళు. మెల్లుగా మెల్లుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది సార్? ఏమ్మా, పేషెంట్ని ఇలా బయట వదిలేస్తారా? ఈ పేషెంట్ ఆ గదిలో ఉండాలి సార్. ఇక్కడికి ఎలా వచ్చాడు? కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. అవును, తన వాళ్ళు ఎవరూ లేరా? ఎవరూ లేరు సార్. ఇతనెవరో ఇతను చెప్పలేడు. ఇతని తరపు వాళ్ళు ఎవరూ రాలేదు. సరే సరే, చూసుకోండి. మీరెవరు? కనిపించట్లేదా? డాక్టర్ని. డాక్టరా? మా హాస్పిటల్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. నేను కొత్తగా వచ్చిన డాక్టర్ రమ్యని. రమ్య డాక్టర్ అంటే మీరేనా? సారీ మేడం. భగవంతుడా, నా కోసం నేను ఏనాడు నిన్నేవి అడగలేదు. నా బిడ్డ అడిగే పరిస్థితి రానివ్వలేదు. ఆద్య బంగారం లాంటి బిడ్డ. ఎవరి వల్ల ఏ అపచారం జరిగిందో నీ సమక్షంలో ఆ బిడ్డకింత కష్టం వచ్చింది. మా వల్ల తప్పు జరిగుంటే మమ్మల్ని శిక్షించు. ఆ బిడ్డకి మాత్రం ఏ కష్టమూ రాకుండా చూడు స్వామి.
కిషోర్ ఆయనే కిషోరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు గుర్తుందా అజయ్, పొలం దగ్గర పాత బావిలో బాబాయ్ నీకు ఈత నేర్పించాలని చూస్తే నీ నిక్కర్లో చాప దూరింది. నువ్వు గంతులేసి అలర్ చేసావు. ఈజ్ ఇట్ అజయ్ అల్లరి చేసేవాడా దాదా? నీరజ్ ఇప్పుడు ఇలా సీరియస్ గా ఉన్నాడంతే. అప్పుడు స్కూల్లో 5th క్లాస్లోనే అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు తెలుసా? నోనో, అది రాసింది వెంకట్ గాడు, నా మీద నెట్టేశాడు రాస్కే. అవునా? మరి హారర్ స్టోరీ విని బెడ్ తడిపేశావు, ఆ విషయం ఏంటి? కమాన్ బ్రో, దట్స్ సో సిల్లీ. అది చిన్నతనం కదా. అయినా నువ్వే స్టోరీ నేరేషన్ అంత భయంకరంగా చెప్పేవాడివి. ఏంటజయ్, ఆర్య సార్ హారర్ స్టోరీస్ కూడా చెప్తారా? ఇప్పుడు ఇలా సాఫ్ట్ గా ఉన్నాడు, అప్పుడు చాలా టీజ్ చేసేవాడు. అసలు ఎలా చెప్పేవాడో తెలుసా? అర్ధరాత్రి ఓడల మర్రి కొరివి దెయ్యం అంటూ యాక్ట్ చేస్తూ భయపెట్టేవాడు మమ్మల్ని. ఒకసారి నేను నీరజ్ అన్నయ్య ఏదో తిరణాల సంథింగ్ జాతరకి వెళ్ళాం. అప్పుడు నీరజ్ మిస్ అయ్యాడు. తీరా చూస్తే వీధి నాటకాల బ్యాచ్ దగ్గర డాన్స్ చేస్తున్నాడు. నాకేం గుర్తులేదు, నాదసలే బ్యాడ్ మెమరీ. అజయ్, నీకు అమావాస్య హారర్ స్టోరీ గుర్తుందా? మీ ఫ్రెండ్ని కూడా ప్రాంక్ చేశాం. ఎస్ ఎస్ ఎస్, అది పూర్తిగా గుర్తు రావట్లేదు. టెల్మినా. ఓకే. ఒక ఊర్లో ప్రతి అమావాస్యకి ఒక మర్డర్ జరిగేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆవకాయ అంటే ఇష్టం లేని తెలుగు వాళ్ళు ఎవరుంటారులే. కరెక్టే. ఈ రుచికి సాటే లేదు. వేరే రాష్ట్రం వాళ్ళు తిన్నవాళ్ళు చెప్పిన మాటే ఇది. మన తెలుగు ఎంత తీయగా ఉంటుందో మన ఆవకాయ అంత కమ్మగా ఉంటుంది. మరి ఆవకాయ అంటే ఆవకాయే. ఇది మన తెలుగు వాళ్ళ ఆవకాయ. ఏంటో ఎవ్వరూ తగ్గట్లే. పిజ్జా కంటే బాగుంటుందా? చూస్తారేంటి? తినండి తినండి తినండి. ఆహా ఓహో అని నాలుగు అంటుంది. తినండి.
ఆహాహా. ఎరా ఏంటంటుంది? ఆహా ఓహో అని నాలిక కాదు డాడీ, పొట్ట కూడా ఉంటుంది. ఇంకో ముద్ద అంటుంది. పెట్టండి నానమ్మ. ముద్దకి మధురం పెరిగిపోతుందండి. అసలు ఇది కనిపెట్టిన పెద్దోళ్ళకి 1000 దండాలు పెట్టాలి. వెయ్య కాదు డాడీ, కోటి. ఆ ఎస్, కోటి దండాలు. మరందుకే పెద్దల మాట మీరు వినాలి అనేది. బయట ఫుడ్ ఏమో లొట్టలు వేసుకుంటూ తింటారు, ఇంట్లో ఫుడ్ తింటేనే కదా టేస్ట్ తెలిసేది. తెలిసింది బుజ్జ మమ్మీ, టేస్ట్. బయట ఫుడ్ వేస్ట్. ఎస్. పెట్టు బుజ్జమ్మా. అదిరిపోయిందండి, సూపర్. అసలు చెప్పానా మామూలుగా ఉండదని. కానివ్వండి. పెట్టు పెట్టు. అసలు దీనికి పోటీయే లేదండి. అమ్మ తోడు. కానివ్వండి, మొత్తం కలిపేయండి. తినేస్తాం. తినేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమై చెల్లా వెనకొచ్చావేంటమ్మా? చుట్టుపట్టుకొని లాక్కొస్తాన్నావు కదా, లాక్కురా. ఏంది లాక్కొచ్చేది? నేనే షాక్ లో ఉండా. నాకేం అర్థం కావట్లా. ఏమై చెల్లే? ఈడే మాట్లాడుకో. పదండి వెళ్దాం. ఏంటి చెల్లే, ఏమైంది? ఆ హెడ్ మాస్టర్ని పరుగులు పెట్టిస్తానని నువ్వు పరిగెత్తుకుంటా వచ్చావు. పిచ్చన్నాయి, అది హెడ్ మాస్టర్ కాదు, కలెక్టర్. కలెక్టర్ అక్షర. కలెక్టరా? ఇక్కడికి హెచ్ఎంగా ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. కలెక్టర్గా వస్తే అన్నీ బయటపడవని ఇలా వచ్చింది. అనుకున్నది చేస్తుంది. ఎవరైతే ఏంటి, నరికి పారేస్తా. ఏంది నరికేది? అది మామూలు తల కాదు, ఎంతో మందిని ముప్పు తిప్పలు పెట్టి మట్టి కరిపించిన ముదురది. నాలాంటి దాన్నే జైల్లో పెట్టించిందంటే ఎలాంటిదో అర్థం చేసుకో. ఏంటి, నిన్ను జైలు పాలు చేసింది ఆవిడ? ఎలాగో బయటకొచ్చాను. మామూలుది కాదన్నా. దాని పేరు వింటేనే పెద్దోళ్ళు కూడా వణుకుతారు. అన్యాయం అన్న మాట దగ్గరికి రానివ్వదు. లంచం అనే పదవే దరిదాపుల్లో చేరనివ్వదు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ధర్మం కోసం ఏదన్నా చేస్తుంది. ఆ సీఎం సపోర్ట్ కూడా అక్షరకుంది. నాగరాజు, ఆ హెడ్ మాస్టర్ నేమి చేయలేము. ఓ, అందుకేనా ఎమ్మెల్యే అన్న కూడా ఏం చేయలేనన్నాడు. అయినా నువ్వేంటమ్మా శత్రువుని పొగుడుతున్నావు చిరాగ్గా? పొగడట్లా, అలాంటిది అని చెప్తాండా. అయితే ఇప్పుడేంటి, మనిద్దరిని 3 చెరువులు నీళ్లు తాగిస్తున్న ఆ కలెక్టర్ని ఏం చేయలేమంటావా? దాంతో తలపడ్డమంటే సింహంతో పోటీ పెట్టుకోవడమే. పోటీ ఎందుకో, పొట్టి బోన్లో వేద్దాం. నేను కూడా బోన్లో వేద్దామని అనుకున్నాను. చివరికది నన్నే బోన్లో వేయించింది. చెల్లాయ్, ఈ మాటలు నీ నుంచి వస్తాయనుకోలేదు.
ఇవే వింటావని చెప్పట్లేదన్నాయ్. ఆవేశంతో అక్షర్కి ఎదురెళ్ళి ఎదుర్కోలేవని చెప్తాండా. సీను, నా కోసం ఎవరో వచ్చారంట, ఉన్నారా? లేరు మేడం. వచ్చింది సర్పంచ్ మనిషి. ఎవరై ఉంటారా మేడం? మన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే చాణుక్యుళ్ళ ఆలోచించాలా. బలంతో కాదు, బుద్ధితో కొట్టాలా. అప్పుడు పడతాది. కొడదాం, ఆలోచించి కొడదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టైం లేదు, మీ తాతగారు లేచే అవకాశం కూడా లేదు. నువ్వే నామినేషన్ వెయ్యి. నేనా? క్రాంతి, ఇక నువ్వే నిలబడాలి. నువ్వే నామినేషన్ వేయాలి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వే నామినేషన్ వెయ్యి. లేదంటే మనమందరం ఊరు వదిలి వెళ్ళిపోవాలే. సార్, మీరు బీ ఫామ్ ఇవ్వండి. ఏం చేసినా త్వరగా చేయండి అమ్మా, ఇంకా 30 సెకండ్సే ఉంది. క్రాంతి, కార్పొరేటర్ క్రాంతికి మన ఓటు. 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 వీళ్ళ నామినేషన్ చెల్లదు. చెల్లుతుందండి. వాళ్ళు ఇన్ టైంలోనే నామినేషన్ ఇచ్చారు. పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థిని మార్చుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. క్రాంతి, ఏమండి తెచ్చారా? ఇలేవండి. తాతయ్య, తాతయ్య, అమ్మా, తాతయ్య, నామినేషన్. తాతయ్య, నువ్వేం టెన్షన్ పడకు తాతయ్య. మీకు బదులుగా క్రాంతి నామినేషన్ వేసింది. ఏంటి, కార్పొరేటర్ గా ఇది నామినేషన్ వేసిందా? అవునండి. సూపర్ అమ్మా. రే బాబ్జీ, నాకు షుగర్ డౌన్ అయి పడిపోతే నీకెదురుండదు అనుకుంటున్నావా? అనుకోవడం ఏంటి, జిందాబాద్లు కూడా కొట్టించుకున్నాడు తాతగారు. సమయానికి నేను ఇలా పడిపోవడం జనానికి మంచిదైందమ్మా. రేయ్, నీకింక మూడిందిరా. తాతగారే కదా ఎదురిద్దాం అనుకున్నావు. ఇప్పుడు నీకెదురొచ్చేది క్రాంతిరా. ఇక నీ పని అయిపోయినట్టే. గోవిందా గోవిందా. కార్పొరేటర్ క్రాంతి జిందాబాద్. కార్పొరేటర్ క్రాంతికి జిందాబాద్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత ఓడిపోయినట్టుగా డిక్లేర్ చెయ్యొచ్చు కదా మాస్టర్. మళ్ళీ 15 మినిట్స్ టైం ఎందుకు ఇచ్చారు? 1 అవర్ ఇచ్చినా సీతకు రాదు మాస్టర్. ఊరికే టైం వేస్ట్. అవును మాస్టర్, ప్రీతి గెలిచినట్టుగా అనౌన్స్ చేయండి. అలా జరగదు. నేను ముందే చెప్పాను, పోటీలో న్యాయంగా ఉంటాను అని. అన్యాయమైన తీర్పునిస్తే
ఆ నటరాజు నా 2 కాళ్ళు పనికి రాకుండా చేస్తాడు. ఒక్క నిమిషం, నేను వాష్రూమ్ కి తీసుకెళ్లి ఫేస్ వాష్ చేసి తీసుకొస్తాను. వెల్ డన్ ప్రీతి, మేం చెప్పినట్టే చేశావు. 10 నిమిషాలు కాదు కదా, అరగంటైనా దాని కళ్ళు మంటలు తగ్గవు. కారమా మజాకా? ఈ ట్విస్ట్ సీత ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అయినా ఇలా చేయడం నాకు అన్యాయం అని అనిపిస్తోంది. న్యాయమే డాడీ, నేనే గెలవాలి. మధుమిత వదిన మా సొంత వదిన కావాలి. ఇంత దాకా వచ్చాక న్యాయం అన్యాయం అని ఆలోచించకు జన. మధు ఇక్కడే ఉండాలి. సీత శివకృష్ణ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ పాటికి 2వ రౌండ్ పూర్తయి ఉంటుంది. సీత గెలిచిందో లేదో. సాంబ ఇంకా ఫోన్ చేయలేదండి, మీరే చేసి కనుక్కోండి. ఇందాక చేశాను కదా, తను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా. చలపతి గారు ఉన్నారు కదా బావా, ఆయనకి చెయ్యండి. హలో అన్నగారు, చెప్పండి. పోటీ ఏమైంది చలపతి గారు? అయిపోయిందా? సీత గెలిచిందా? ఇంకా లేదన్నగారు. సీత కళ్ళల్లో కుంకుమ పడింది. అయ్యో, పోటీ తాత్కాలికంగా ఆగిపోయింది. అంటే ఇక పోటీ లేనట్టేనా? లేదు, ఇంకో 15 నిమిషాల్లో సీత తిరిగి డాన్స్ చేయాలి. లేదంటే సీత ఓడిపోయినట్టు ప్రకటిస్తారు. పరిస్థితి చూస్తుంటే సీత కళ్ళు తెరిచేలా లేదు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏం చేస్తున్నారు చలపతి గారు? ఇక్కడ పరిస్థితిని అక్కడ చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకండి? హలో 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 హలో, వాళ్లే ఫోన్ చేసి పోటీ గురించి అడుగుతున్నారండి. సీత గెలిచే వరకు ఏ విషయం చెప్పకండి. చలపతి గారి ఫోను స్విచ్ ఆఫ్ చేశారేంటి? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా? సీత కంట్లో కుంకుమ పడితే తను ఎలా కళ్ళు తెరిచి డాన్స్ చేస్తుందండి? పరిస్థితి చూస్తుంటే సీత ఓడిపోయేలాగా ఉందక్క. దేవుడా, సీత నువ్వే కాపాడాలి తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకొక డౌట్, అడగొచ్చా? వద్దు. మీరు వద్దన్నా నేను అడుగుతా. అలా చూడకండి, నాకు అదోలా ఉంటుంది. మీకేదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంది. గతంలో నేను ఫ్యాక్షనిస్ట్ని. అన్నీ వదిలేసొచ్చి ఇలా ఆర్జీ హోమ్ నీడ్స్ పెట్టుకుని బతుకుతున్నాను. అబ్బా, జోక్ కాదండి, ఐఎమ్ సీరియస్. పాస్ట్లో ఏదైనా ప్రేమ కథ ఉందేమో అని నా అనుమానం. కార్ ఆపేరేంటండి? నువ్వేం అడగాలనుకుంటున్నావో స్ట్రైట్గా అడుగు.
మీరు ఉదయం ఈ ఫోటోని చింపేయడం నేను చూశాను. ఏంటో ఆ ఫోటో అని చిరిగిన ముక్కలన్నీ అతికించాను. ముందు దాన్ని చూసి ఫోటోనే కదా అనుకున్నాను. తర్వాత తిప్పి చూస్తే తెలిసింది అది ఫోటో మాత్రమే కాదు, మీ ఒక్కప్పటి ప్రేమ అని. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకండి. కాకపోతే తెలుసుకుందామని చిన్న ఆతృత అంతే. అప్పుడు మీ ప్రేమ ఫెయిల్ అయినందుకే ఇప్పుడు పెళ్ళంటే అయిష్టంగా ఉన్నారా? అందుకే నన్ను కూడా వద్దనుకుంటున్నారా? చెప్పండి. మనసులోని బాధ మనుషులతో పంచుకుంటే తగ్గుతుంది అంటారు. మీ గతం గురించి, అందులో తగిలిన గాయం గురించి నాతో చెప్పండి. భారాన్ని మోస్తూ ఉంటే బాధ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఏమైందో చెప్పండి. నేనెవరికి చెప్పను. Will you please stop it? చూడు, చనువిచ్చాను కదా అని చెప్పి నెత్తికెక్కకు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. కాదని నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వెంట మీరు కూడా వస్తానంటే తీసుకువెళ్తాను. కానీ తిరిగి రారు. ఎందుకు? శ్రీశైలం వెళ్ళి అట్నుంచి కైలాసం వెళ్తుందా మీ అమ్మ? అరే, సరిగ్గా అలా ఎలా చెప్పగలిగావు దురందరా? మీ తమాషా మాటలు ఆపండి. తిలోత్తమ వదిన జాడ చెప్పి ఇక్కడి నుంచి కదలండి. అన్నయ్య, అమ్మ గురించి విశాలాక్షిని అడగాలి. సరే, స్వామీజీ వారిని ఎందుకు బలవంతంగా తీసుకొచ్చావు? ముఖ్యమైన విషయం ఉంది తమ్మి. నిన్ను కన్న తల్లి గాయత్రి పెద్దమ్మ వచ్చి మంత్రగత్తెని హడలించిపోయిందని మీ ఆవిడే చెప్పింది కదా. మీరు చేసిన నిర్వాకానికి ప్రతిఫలం అలాగే ఉంటుంది. ఉంటే ఉండని. అమ్మ కూతురిగా పుట్టాక మళ్ళీ అమ్మలా ఎలా వస్తుంది? ఎందుకు రాదు? నేను నయనమ్మని అమ్మ అంటాను. నన్ను కూతురుగా చూసుకుంటుంది. దమ్మక్క నన్ను అమ్మ అంటుంది. అంటే బిడ్డను నేనే, అమ్మను నేనే కదా. అలాగే గాయత్రమ్మ కూడా రావచ్చు కదా. అర్థమైందా పుత్రా? పుత్రుణ్ణి కన్నాడు కానీ ఈ పుత్రకి మాత్రం ఏమీ అర్థం కాదు. చిత్రం. స్వామీజీ వారు, నా సందేహానికి సెలవివ్వాలి. అడుగు సుమనా. ఇప్పుడు గాయత్రత్తయ్య ఆత్మ పునర్జన్మలో బిడ్డగా పుట్టిందా? పుట్టి చనిపోయి మళ్ళీ ఆత్మగా వచ్చిందా? వచ్చినా కూడా అత్తయ్యలా ఎలా వస్తుంది? మంచి ప్రశ్నే అడిగా. ఏ వయసులో ప్రాణం విడిచిందో ఆ శక్తిని అనుసరించి ఆత్మ పునర్జన్మ కోసం పాకులాడుతూ ఉంటుంది. పసిబిడ్డగా ఉన్న తన ప్రాణాన్ని నలపాలని చూస్తే ఆత్మ బలంగా వస్తుందే తప్ప బలహీనమైన బాల్యంగా రాదు.
అసలైన అమ్మ వచ్చిందని నైని చెప్పింది, కానీ తను తప్ప మేమెవ్వరం చూసే అదృష్టాన్ని పొందలేదు స్వామి. మేం చూడకపోతే చూడకపోయానులేండి బావగారు. సర్పదేవికి వెళ్లిన తిలోత్తమత్తయ్య గారు తిరిగొస్తే ఆమెని చూసుకుంటాం. ఆ మాత్రం చాలు మాకు. అక్క ఎప్పుడొస్తుందో చెప్తా తప్ప సుమరమ్మ మంగపట్టు వదులుతూ సోదరి. సర్పదేవికి వెళ్ళిన తను గాయత్రి ఉల్లుచి ముగ్గురు విడిపోయారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక నాకు సెలవిస్తారా? నువ్వు వెళ్తే రావు. తిలోత్తమత్తయ్య వచ్చాకే కదులు. సుమన, విశాలాక్షి బయట అడుగు పెడితేనే తిలోత్తమ ఇంట్లోకి అడుగు పెట్టగలదు. ఇదెక్కడి కండిషన్ అండి? ఇంట్లో కారణం ఉంటుంది లేవే, ఊరికే చెప్పరు మహానుభావులు. అయితే నువ్వు బయలుదేరి విశాలాక్షి. తిలోత్తమత్తయ్య తిరిగి రావడం ముఖ్యం. విశాలాక్షి, నువ్విక్కడే ఉంటే అత్తయ్య ఇంకా రాదు అని అంటే నువ్విక్కడే ఉండిపోవచ్చు కదా. ఏయ్, నువ్వు ఫిట్టింగ్లు పెట్టకే. పెళ్ళానివైనా నువ్వు నాకు అన్నం కూడా పెట్టట్లేదు. పెద్ద మరదలే పిలిచి పిలిచి మరి 3 పూటలు వడ్డిస్తుంది. అయినా సరే మీకు బుద్ధి రాలేదనుకుంటా. వదినా, నువ్వు ఆగు. సమస్య కొలిక్కొచ్చినప్పుడు విసుక్కుంటూ దాన్ని గొడవగా మార్చుకో. అయితే మీరు విశాలాక్షిని పంపించి చేతులు దులిపేసుకుంటారన్నమాట. అలా ఎందుకు అనుకుంటూ? అమ్మ రాకపోతే ఇంకెవరిని అడుగుతాం? కంప్లైంట్ ఇచ్చినా విశాలాక్షి దొరకదు. ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు? నేను బాధ్యత వహిస్తాను. తిలోత్తమ తిరిగి రాకపోయినా, విశాలాక్షి చెప్పినట్టు జరక్కపోయినా అందుకు నేను సంజాయిషీ చెబుతాను. మంచిది స్వామి. బావగారు హామీ ఇచ్చారు కదా. గారడి పాప, ఇంక నువ్వు వెళ్ళు. వెళ్లే ముందు ఒక మాట. జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని స్వీకరించగలిగే ధైర్యం ఉన్నప్పుడే మీరనుకున్నది నెరవేరుతుంది. లేదంటే మీ నీడకు కూడా మీరు భయపడతారు. వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పిల్లాడెవరు? లక్కీ ఫ్రెండ్ అట. సండేకి లంచ్ పార్టీ ఇవ్వడానికి తీసుకొస్తోందట. దీనికిప్పుడే ఫ్రెండ్స్ పార్టీలు కావాల్సి వచ్చిందా? అబ్బో, మీ కోడలు కూడా వచ్చిందిగా. చిచి, ఆ దరిద్రాన్ని పట్టుకొని నా కోడలు అంటావేంటి? అది నా కాలు గోరు కూడా టచ్ చేయడానికి అర్హత లేంది.
అది ఎప్పటికీ ఈ ఇంటి కోడలనే స్థానంలో కూర్చోలేదు, కూర్చోనివ్వను. జున్ను, ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? చాలా బాగుంది. పద రా జున్ను. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనున్నాను కదా, పర్లేదు పద. నానమ్మ, ఎవరొచ్చారో చూడు. జున్ను, ఎలా ఉన్నావు నాన్న? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాను. ఇంతకీ నన్ను గుర్తుపట్టావా? ఓ, స్కూల్లో చూశాను కదా, లక్కీ పరిచయం చేసింది కదా. పర్లేదురా, నీకు జ్ఞాపక శక్తి బాగానే ఉంది. నన్ను దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే, దా కూర్చో. ఇప్పుడు చెప్పరా గడుగ్గాయ్, ఏంటి సంగతులు? నువ్వు లక్కీతోనే ఫ్రెండ్షిప్ చేస్తావా? నాతో చేయవా? ఏజ్ గ్యాప్ అని ఆలోచిస్తున్నావా? అదేం లేదండి. నిజానికి పెద్దవాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకో? పెద్దవాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తే బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది. ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. వామ్మో, నీ బుర్ర చిన్న బుర్ర కాదురా. ఇంత చిన్న బుర్రలో చాలా తెలివితేటలున్నాయే. అప్పుడే ఏం చూశారు? అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా, నా తెలివితేటలు రోజు కొనుక్కుని చూపిస్తానులేండి. నీ నోట్ నిండా మాటలేరా, నీ మాటలకే ముద్దొచ్చేస్తున్నావు. జున్ను, ఈ ఇంట్లో మా వాళ్ళని చూపిస్తానురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, రా కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య. బాగున్నాను అని కనిపించినప్పుడు చెప్పడం కాదు, అప్పుడప్పుడు ఇంటికొస్తూ కనిపిస్తూ ఉంటే నువ్వు బానే ఉన్నావో బాధల్లో ఉన్నావో తెలుస్తుంది. అక్కున్నప్పుడైతే ఈ ఇంటికొచ్చే అవకాశం, అధికారం ఉండేది. ఇప్పుడు నన్నే అధికారంతో మాటిమాటికి రమ్మంటారు. నువ్వు ఈ ఇంటికి రావడానికి నీకు ఏ అధికారాలు లేకపోయినా పర్వాలేదు జాను. ఎందుకంటే ఇది మీ అక్క ఇల్లు. మీ అక్క మీద మాకెంత ప్రేముందో నీ మీద కూడా మాకంతే ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. మీ అక్క లేనంత మాత్రాన నీతో బంధం తెగిపోయింది అని అనుకోకు. కరెక్ట్గా చెప్పా పెద్దమ్మా. ఇదిగో, అరవింద్ అక్క ఈ జానుని ఇలా నెత్తికి ఎక్కించుకుంది కాబట్టి నా నెత్తిని కూడా ఎక్కి తైతక్కలాడాలనుకుంటుంది. దీన్ని వదిలించుకోవడానికి అవకాశం రాకుండా పోతుంది. నాన్న, ఎవరొచ్చారో చూడు. హాయ్ అంకుల్. హాయ్, దిస్ ఈస్ జున్ను. హలో అంకుల్, నేను మిమ్మల్ని విష్ చేశాను. తిరిగి విష్ చేయటం సంస్కారం. ఇంత పెద్దవాళ్ళు, మీకు మాత్రం కూడా తెలీదా? వీడికి ఇప్పుడు హాయ్ చెప్పకపోతే పెద్ద యుద్ధం చేస్తాడు. హాయ్.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.